నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆర్మ్స్ట్రాంగ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిచయం అక్కర్లేనటువంటి పేరు. అగ్రగామిగా వెలుగొందుతూ 43 సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తూ తమకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నటువంటి సంస్థ. ఆ సంస్థకు సంబంధించిన CEO డాక్టర్ రమణమూర్తి గారు మనతో ఉన్నారు. అసలు ఈ ఆర్మ్స్ట్రాంగ్ సంస్థని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి జర్నీ ఎలా సాగింది, ఎటువంటి ప్రోడక్ట్స్ని డే బై డే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తవి ఇన్నోవేట్ చేసుకుంటూ వస్తున్నారు, వారి సర్వీసెస్ ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం డాక్టర్ రమణమూర్తి గారిని. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఓకే, సీజన్స్ వచ్చేసరికి సమస్యలు కూడా మారుతూ ఉంటాయి. రైనీ సీజన్ వచ్చిందంటే ఒక రకమైన సమస్యలు, లీకేజ్లు ఇందాక అనుకున్నట్టుగా, అలాగే సమ్మర్ సీజన్లో సమస్యలు, ఇలా సీజనల్ వైడ్గా కూడా మీ దగ్గర ఎలాంటి కెమికల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి? డెఫినెట్గా మేడం, ఇప్పుడు సీజనల్ వైజ్ అన్నారు అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి సమ్మర్ నడుస్తుంది, ఇప్పుడు కమింగ్ సమ్మర్ కూడా రైన్స్ పడుతున్నాయి మనకి. ఇప్పుడు వచ్చేదంతా కూడా రైనీ సీజన్. ఈ సమ్మర్లో మా దగ్గర ఏంటంటే సమ్మర్ షీల్డ్ కూల్ అని, సమ్మర్ ప్రూఫ్ కూల్ అని 2 ప్రోడక్ట్లు ఉన్నాయి మేడం. ఇవి కంప్లీట్ హీట్ రెసిస్టెంట్ అండ్ వాటర్ ప్రూఫింగ్ కూడా కూల్ అనేది కంప్లీట్ హీట్ రెసిస్టెన్స్, వాటర్ ప్రూఫ్. మేము చెప్పేది 8 to 10 degrees తగ్గుతుంది అని చెప్తాము 3 coats వేస్తే. రియల్గా మేము కొన్ని చోట్ల మా మిషనరీ తీసుకెళ్ళి టెస్ట్ చేసాము. కొన్ని ప్లేసెస్లో 12 degrees కూడా టచ్ అయింది. సరే, అంటే మేము వాడే కెమికల్స్లో గ్లాస్ ఫైబర్స్ అని చాలా రకాల లేటెస్ట్ టెక్నాలజీ ప్రోడక్ట్స్ మేము వాడుతుంటాము. సో వీటి వలన ఏంటంటే హీట్ రిఫ్లెక్షనే కాకుండా హీట్ ఇన్సులేట్ అంటే హీట్ని కూడా పాస్ అవ్వనివ్వదు అనమాట. బెస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మేడం. హీట్ రెసిస్టెంట్కి ఉన్నాయి, హీట్ రెసిస్టెంట్ వాటర్ ప్రూఫింగ్కి ఉన్నాయి. రూఫ్ షీట్స్ మీద కూడా చేస్తామండి. కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ చేస్తాము, 100% గ్యారంటీ ఇస్తాము. పెద్ద పెద్ద ఈవెన్ మన ఎయిర్పోర్ట్స్లో కూడా, ఎయిర్పోర్ట్ ఎయిర్ ఇండియా వీటిలో కూడా పెద్ద పెద్ద షెడ్స్లో చేసాము. ఎక్కడ కంప్లైంట్ లేదు, 100% లీకేజ్ అరెస్ట్ అవుతుంది. న్యూ ప్రాజెక్ట్స్లో కూడా ఇప్పుడు బాగా ఎక్కువగా ఇప్పుడు గవర్నమెంట్లో కూడా అవేర్నెస్ బాగా వచ్చింది. హీట్ రెసిస్టెంట్ కోటింగ్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సో అది కూడా మంచి మార్కెట్ మేము చేస్తున్నాము. బ్లెండెడ్ బెటుమినస్ కోటింగ్స్ అని ఉంటుంది, కొంచెం బ్లాక్ కలర్ ఉంటుంది, బట్ క్వాలిటీ వైజ్ ఎక్సలెంట్. చాలామంది బ్లాక్ ఎందుకులేండి టెర్రస్ మీద అనుకుంటారు, బట్ చాలామంది ఏంటంటే అఫోర్డబిలిటీ లేని వాళ్ళు అదే వేసుకుంటారు. సో అది చాలా తక్కువ కాస్ట్లో 100% వాటర్ ప్రూఫింగ్ అయిపోతుంది. తర్వాత మా దగ్గర 902 అని రబ్బరైజ్డ్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్ అంటాం, రైన్సీల్ 902 అనేది. ఇవి గ్రే కలర్ వస్తుంది, దాని మీద కొంచెం కొద్ది కాస్ట్ ఉంటుందండి. ప్రోడక్ట్ వైజ్ ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్. ఈ నెక్స్ట్ ఇంకా వైట్ కలర్ కొంతమంది కావాలంటారు. వైట్ అయితే మనకి హీట్ రెసిస్టెన్స్ కూడా వస్తుందండి. అట్లాగే రైన్సీల్ 200 అని, ఇవన్నీ కూడా పాలిమర్స్లోకి వస్తాయి మేడం. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే పాలియురిథిన్ కోటింగ్స్ అడుగుతున్నారు. పాలియురిథిన్ కోటింగ్స్ ఇప్పుడు లేటెస్ట్గా లాస్ట్ ఒక 3-5 years నుంచి పాలియురిథిన్ కోటింగ్స్ మీద ట్రెండ్ మారింది. అంటే లేటెస్ట్ కెమికల్స్ కొంచెం దీనికి పాలిమర్స్ కన్నా కూడా కాస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. పాలియురిథిన్ కోటింగ్స్ ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా చెప్పాలంటే పాలియూరియా అని వచ్చిందండి. ఈ వస్తూనే ఉంటాయి ప్రొడక్ట్స్, కొత్త ప్రోడక్ట్స్ వస్తూనే ఉంటాయండి. బట్ ఏంటంటే స్టిల్ ఇప్పటికి మనం చెప్పాలంటే పాలిమర్స్, నేను నా పర్సనల్ అభిప్రాయం కింద చెప్పాలంటే 30 years నుంచి నేను పాలిమర్స్ చేస్తున్నాము, యూజ్ చేస్తున్నాము, ఎక్కడ కంప్లైంట్ లేదు. ఎక్కువ కాస్ట్ బట్టి పాలియూరియా ఎందుకు వాడాలి, లేదా ఎక్కువ కాస్ట్ బట్టి పాలియురిథిన్ కోటింగ్స్ ఎందుకు వాడాలి అని ఉంటుంది మాకు. బట్ మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, కస్టమర్ చాయిస్ కాబట్టి పాలియురిథిన్ అంటే పాలియురిథిన్ ఇస్తాం, పాలియూరియా అంటే పాలియూరియా టైప్ కెమికల్స్ ఇస్తుంటాం. పాలియూరియా అంటే చాలా కాస్ట్లీ. అంటే అక్కడ మీరు ఆర్ట్స్ కాలేజ్ ఒక బిల్డింగ్కి, ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్కి 2.8 crores వాళ్ళు స్పెండ్ చేశారు ఓన్లీ టెర్రస్కి. ఓకే, అంటే దట్ మచ్ ఆఫ్ కాస్ట్. ఈవెన్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ టీటీడీలో ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక మోర్ దెన్ 80% ఆఫ్ ద ఈ వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ అన్ని కూడా మా ఆర్మ్స్ట్రాంగ్ తోటి జరుగుతుంది. ఓకే, మోర్ దెన్ 80% వర్క్స్ ఆర్మ్స్ట్రాంగ్. అంత రిలయబుల్గా అక్కడ మాకు మంచి నేమ్ ఉందండి. అలాగే పర్టికులర్లీ మన ఎక్స్టర్నల్ వాల్స్లో బీమ్ అండ్ వాల్ జంక్షన్స్ ఉంటుంది. అంటే బీమ్ అంటే కాంక్రీట్ ఉంటుంది, కింద బ్రిక్ వర్క్ మెసెంట్ ఉంటుంది. ఈ రెండు కూడా డిఫరెంట్ హీట్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. మన బీమ్ అండ్ వాల్ జంక్షన్స్లో
న్యాచురల్గా క్రాక్ రావడం అనేది జరుగుతుంటుంది. ఓకే. సో ఆ క్రాక్స్ కూడా ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్స్ తీసుకుంటాయి. సో దానికి అక్కడ లైట్గా వీగురు కట్టి ఒక మధ్య రూఫ్ ఎక్సిల్ పియూ అని ఒక సీలెంట్ ఒకటి ఉందండి. ఎక్సలెంట్, అది హై బాండెడ్ ఉంటుంది, హైలీ ఫ్లెక్సిబుల్ అనమాట. ఆ కెమికల్ పెట్టేస్తే అది ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవుతున్నా కూడా ఇది కూడా మన కెమికల్ కూడా ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవుతూ వాటర్ని మళ్ళీ ఓపెన్, ఆ క్రాక్ ఓపెన్ అవ్వదు, వాటర్ని నిల్వ చేయదండి. అలాగే టెర్రస్ మీద కూడా క్రాక్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ క్రాక్స్ కూడా మనకి డ్యూ టు ఒక 40-45 degrees హీట్ వచ్చినప్పుడు ఆ క్రాక్స్ ఎక్స్పాండ్ కాంట్రాక్ట్ అవుతుంటాయి. అయితే క్వాలిటీ విషయంలో కొన్ని కంపెనీలు ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చే వరకు ఒకలా ఉంటుంటాయి, తర్వాత అది మిస్ అవుతూ ఉంటుంది ఒక బ్రాండ్ని బాగా నమ్మినప్పుడు. బట్ ఆర్మ్స్ట్రాంగ్ తన క్వాలిటీని మెయింటైన్ చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? క్వాలిటీ ఎప్పుడు కూడా మేము కాంప్రమైజ్ అవ్వం మేడం. ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా క్వాలిటీని అప్డేట్ చేస్తుంటాం. ఓకే. అంటే ప్రోడక్ట్ని అప్డేట్ చేసుకుంటాం, కానీ క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోయి లేదా ఏదో రేటు తగ్గించాలి కాబట్టి మార్కెట్లో సర్వైవల్కి క్వాలిటీ కాంప్రమైజ్ అవుదా అన్న ఆ కాన్సెప్ట్ ఎప్పుడూ లేదు మేడం. ఇప్పటివరకు కూడా లేదు, రాదు కూడా మాకు. ఎందుకంటే మార్కెట్ ఒక్కసారి మళ్ళీ ఫెయిల్ అయిందంటే కస్టమర్ దగ్గర మళ్ళీ మొత్తం టోటల్ అన్ని ప్రోడక్ట్స్కి వస్తుంది. సో అట్లాంటి ప్రోడక్ట్స్ మేము ఇప్పటివరకు ఇవ్వలేదు. మ్యాక్సిమం ఏంటంటే మా ఎక్స్టెంట్ మార్జిన్స్ చాలా తగ్గించుకొని డైరెక్ట్గా ఆ మార్జిన్ అనేది కస్టమర్కి పాస్ చేస్తాం. అందుకని రేట్స్ మా కంపెనీ డిపో ద్వారా వెళ్ళే ప్రోడక్ట్స్ వీటి ద్వారా కూడా మా ఈవెన్ హార్డ్వేర్ అండ్ పెయింట్ షాప్స్లో కూడా మాది కొంచెం తక్కువ రేటు దొరకడానికి కారణం ఏంటంటే మా యొక్క కంపెనీ రేట్ని చాలా అంటే మేము హ్యూజ్ పబ్లిసిటీ ఖర్చు పెట్టాం కాబట్టి ఈజీ పబ్లిసిటీ అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది. ప్రోడక్ట్ క్వాలిటీలో కూడా అట్లాగే ఎక్సలెంట్ క్వాలిటీ మనం ఇస్తున్నాం. అట్లాగే వాటర్ రిప్లెంట్స్ ఉన్నాయి ప్రోడక్ట్స్. అంటే జస్ట్ మనము వాటర్ రిప్లెంట్స్ అంటే సిలికాన్ వాటర్ రిప్లెంట్స్ అంటాము. మనం అప్లై చేస్తే ట్రాన్స్పరెంట్ ఉంటుంది, వాటర్ దాన్ని టచ్ చేయకుండా వాటర్ ఫాలో అవుట్ అయిపోవడం జరుగుతుంది. ఇట్లా డిఫరెంట్ ఇందులో ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి మేడం. కొత్త బిల్డింగ్ లీకేజ్ ఎక్కువ అయిపోతుంది. వీళ్ళు టెర్రస్ మీద జస్ట్ కాంక్రీటింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మదర్ స్లాబ్ అయిపోయిన తర్వాత దాని మీద స్క్రీడ్ వేస్తుంటారు. ఈ స్క్రీడ్ వేసేది ఏంటంటే ప్రతి వాళ్ళు ఒక ఐడియా, ఏదో ఒక హాఫ్ ఇంచ్ ఎంతో మాల్ ఎక్కుతుంది దాని మీద, ఫినిషింగే కదా అనుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ 3-4 inches వచ్చేస్తుంది. అంటే మనకి వాస్తు అని ఇవన్నీ నాకు ఈ ఈశాన్యం నుంచే వాటర్ పోవాలని, నైట్ హైట్ ఉండాలని అనేటప్పటికి ఏంటంటే అక్కడ థిక్నెస్ పెరిగిపోయి ఆ టైంలో ఓన్లీ సిమెంట్ శాండ్ తోటే, అంటే ముందు ప్రీ ప్లానింగ్ ఉండలేదు చేసేయడము. ఓన్లీ సిమెంట్ అండ్ శాండ్ తోటి ఏంటంటే మోర్ దెన్ 20 mm కన్నా ఎక్కువ థిక్నెస్ వస్తే న్యాచురల్గా క్రాక్స్ వచ్చేస్తాయి. ఓకే. ఇవన్నీ కూడా మేము ప్రీ కన్స్ట్రక్షన్ టైంలో గైడ్ చేస్తాం. సూపర్ అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అసలు ఆర్మ్స్ట్రాంగ్ స్ట్రెంగ్త్తో పాటు ఏది అవసరమో ఒక కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు అనే విషయాలను కూడా చాలా డీప్గా తెలియజేశారు. ఇంత మంచి ప్రోడక్ట్స్ని అందిస్తూ ఇన్ని సంవత్సరాలుగా మీరు విశేష సేవలు అందిస్తూ విస్తరిస్తున్నారు మీ వ్యాపారాన్ని. ఇది మరింతగా విస్తరించాలని కోరుకుంటూ ఇదే క్వాలిటీని మెయింటైన్ చేస్తూ కస్టమర్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండేలా మీ కంపెనీ ద్వారా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తప్పకుండా మేడం, మీరు ఎట్లా అన్నారో అట్లాగే మేము ఆలోచిస్తాము. మీరు మాకు ఇంత టైం ఇచ్చి 99 టీవీ ప్రేక్షకులతో ముఖాముఖిన మేము మాట్లాడుకోవడం, వాళ్ళకి తెలుసుకోవడం అనేది మాకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము మా నెంబర్స్ ఇస్తాము, ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా ఇది అడ్వైజ్ దీని అడ్వైజ్ తీసుకోవడంలో దీనికి ఏమి ఖర్చు లేదు. అవసరమైతే మా వాళ్ళు వస్తారు సైట్స్కి, ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడైనా సరే, ఈవెన్ నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇది ఏ ప్లేస్కి అయినా సరే మా టీమ్స్ ఉన్నాయండి త్రూఅవుట్ ఇండియాలో. వాళ్ళు వెళ్తారు, ఎడ్యుకేట్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి ఆర్మ్స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగో. సో ఇప్పుడు మనం ఏది
తెలుసుకోవాల్సిన విషయాలను చాలా తెలుసుకున్నాము. మనకున్న సమస్యల్ని పరిష్కరించుకోవాలంటే వారి టీంను మనం హ్యాపీగా సంప్రదించవచ్చు, సమస్యలను పరిష్కరించుకోవచ్చు. సో ఆర్మ్స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఎంతో తెలుసుకున్నారు కదా. ఇక ఆలస్యం చేయకుండా మీరు ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా, మీరు ఏమైనా రిపేర్స్ ఉన్నా, ప్రీ కన్స్ట్రక్షన్స్, పోస్ట్ కన్స్ట్రక్షన్స్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వాటికి చక్కటి పరిష్కారం ఆర్మ్స్ట్రాంగ్ ఇస్తుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ 99.